వీఐపీలు, వీవీఐపీలు, ఇటు హీరోలు, హీరోయిన్స్ వాడే క్యారవాన్ చూసి మురిసిపోని వారుండరంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా క్యారవాన్‌లో ఎక్కి ఎంజాయ్ చేయాలని చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏపీ ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టూరిజంను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం ద క్యారవాన్ టూరిజంని కూడా ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. గత ఏడాది జూన్‌లో ఈ క్యారవాన్ టూరిజంను ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. అయితే సంక్రాంతి సందర్భంగా క్యారవాన్ టూరిజంలో ప్రత్యేకమైనటువంటి ఆఫర్‌లతో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం టూరిజం శాఖ ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్‌ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. మొత్తం 4 రూట్లలో దీనికి ప్రకటించారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇటు విశాఖపట్నంలో పంచారామాలతో పాటు విశాఖపట్నం నుంచి ఏదైతే అక్కడ అరకు ఇవన్నీ ఉంటాయో ఆటికి ఒక ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. ఇంకొకటి విశాఖపట్నం పంచారామాలకు ఇంకొక ప్యాకేజీ. దీంతో పాటు హైదరాబాద్ నుంచి దిండి ఇటు పక్కకి సూర్యలంక అటు వెళ్ళే వాళ్ళకి ఒక ప్యాకేజీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి గండికోట తదితర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఒక ప్యాకేజీని ఇచ్చారు. మొత్తం చూసుకున్నట్లయితే స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నుంచి దిండి, కోనసీమ జిల్లాల్లో సంక్రాంతి సంబరాలనేది అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. బంధుమిత్రులు, కొత్త అల్లుళ్ళ రాకతో ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఇటు సంక్రాంతి సెలవులకు ఇటు దిండి గాని, భీమవరం కానీ వెళ్ళేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ క్యారవాన్‌లో ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా చక్కగా క్యారవాన్‌లో ఎంజాయ్ చేసే విధంగా 3.5 లక్షల రూపాయల ప్యాకేజ్ అన్నమాట. 6 రోజులకు 3.5 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారు. 10, 11, 12 తేదీల్లో టికెట్లు కావాలనుకునే వాళ్ళు కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. టూరిజం వెబ్‌సైట్‌కి వెళ్ళి వాళ్ళు అక్కడ బుక్ చేసుకోవచ్చు. మొత్తం చూసుకున్నట్లయితే క్యారవాన్‌లో ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ అంతా వివిధ ప్రాంతాలకు క్యారవాన్‌లో తిరుగుతూ చక్కగా వాళ్ళకి కావాల్సిన ప్రదేశాలన్నీ చుట్టొచ్చేందుకు ఈ సదుపాయాన్నయితే టూరిజం కల్పించడం జరిగింది. అయితే రాత్రిపూట బస కేంద్రాలను కూడా ఎక్కడ పోలీస్ స్టేషన్స్‌లో గాని, ప్రభుత్వ కార్యాలయాల్లో గాని అంటే వారికి క్యారవాన్‌లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడే పడుకుంటారు. లోపలే పడుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. దానిలో ఏసీ, ఫ్రిడ్జు, మైక్రోవేవెన్, బెడ్డు, టీవీ అన్ని సదుపాయాలు అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఈ క్యారవాన్‌లను రూపొందించడం జరిగింది. వీటిని అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతాల దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్‌లో గాని, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో గాని వాటిని రాత్రిపూట ఆపేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి రూపకల్పన చేయటం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే క్యారవాన్‌లో ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇదొక సదుపాయంగా చెప్పుకోవచ్చు. అయితే ఫుడ్ ఎవరి ఖర్చు మాత్రం వాళ్ళే పెట్టుకోవాలి. వాళ్ళకి ఏ హోటల్ దగ్గర ఫుడ్ తినాలనిపిస్తే ఆ హోటల్ దగ్గర వాళ్ళని ఆపమంటే వాళ్ళు ఆపుతారు. అక్కడ ఫుడ్ తీసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఇట్లా మొత్తం చూసుకున్నట్లయితే క్యారవాన్ టూరిజంనైతే ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఇటు పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్లు కూడా మనం భావించవచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, 1 ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.